ఇది రాజసింగ్ మాట్లాడినటువంటి వీడియో ఒకసారి చూసుకో. 15 నెలలు 2 years తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. దాంట్లో బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అని ఒక చర్చ నడుస్తుంది. నేనైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒక్కటే, మీరు కూడా తెలంగాణలో జనసేన క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటది. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మా వాళ్ళు కాంప్రమైజ్ రాజకీయం చేస్తున్నారు. దానివల్ల మా పార్టీకి చాలా అంటే చాలా నష్టం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఉన్న యువకులకి పవన్ కళ్యాణ్ గారంటే చాలా మంచిగా అభిమానం ఉన్నది. జనసేన పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తెలంగాణలో కూడా క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుందని ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ఇంకా జనాల్లో కూడా నడుస్తుంది. అందుకోసం దీనిపైన ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని మా పవన్ కళ్యాణ్ గారికి నా ఒక రిక్వెస్ట్ అనుకోండి, అభిప్రాయం అనుకోండి. ఒకసారి దీనిపైన కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మేమే చూస్తున్నాం, ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, కానీ మా వాళ్ళు వెనుక నుంచి కాంప్రమైజ్ రాజకీయం వల్ల మా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఉన్న మా పార్టీ క్యాడర్ ని చూడరు, సీనియర్ ని పక్క పెట్టేస్తారు. బయట నుంచి చాలా మంది ఒక విశ్వాసం పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళకి అస్సలు మర్యాద లేక ఉంటది. అందుకోసం ఇప్పుడు జనాలు ఏంటంటే ఫస్ట్ 2 సార్లు బీఆర్ఎస్ రాజ్యం చూసినాము, అప్పులో రాజ్యం అయిపోయింది. రేవంత్ ఇది ఇదంతా చాలా విషయాలు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రధానంగా బీజేపీ కూటమి అంటే బీజేపీ జనసేన రెండు ఒకటే, అలా వేరే అనుకోవడానికి లేదు ప్రస్తుతం అయితే. సో ఇప్పుడు ఏంటంటే బీజేపీలో అటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడ బయట సొంత కుంపటి పెట్టుకోకుండా ఈ క్యాడర్ అంతా కూడా జనసేనలోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పుడు రాయసింగ్ వీడియోని ఎందుకు చూపించిన అంటే, సో అది మాట్లాడినటువంటి మాటలు అవేమి కొత్త కాదు. గతంలో కూడా కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తున్నారు మా వాళ్ళు, కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తున్న చెప్పి గతంలో కూడా చెప్పిండు. మరి వారి పేర్లు చెప్పడం మాత్రం ఇంతవరకు చెప్పలేదు. ఎవరు కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తున్నారు ఏంటిది అనే విషయాలు ఇప్పటివరకు చెప్పాడు. చెప్పకపోవడం వల్ల ఇప్పుడు ఆయన ఇప్పటి నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు రాజా సింగ్ మీరు గతంలో ఒకసారి చూడండి, మేము కోడిచెరువు అంశం తీసుకొచ్చిన సమయంలో జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ కావడం జరిగింది. జనసేనను ఇక్కడ యాక్టివ్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. సరే మంచిదే, వాళ్ళ రాజకీయ పార్టీగా వాళ్ళు చేయడంలో మనం తప్పలేదు. మనం అడ్డుకోం. ఎందుకంటే ప్రజలు డిసైడ్ చేస్తారు. మనం వద్దని చెప్పడానికి మనకు ఎలాంటి అధికారం కూడా లేదు. 100% మేము ఎక్కడ అంటున్నాం, ఎక్కడ అడ్డుపడుతున్నాం, తెలంగాణ అస్తిత్వం పైన మీరు చేసేటువంటి దాడి పైన మాత్రమే మా యొక్క ప్రతిస్పందన ఉంటుంది తప్ప మీరు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయండి. ఇంకా 2014లో పోటీ చేసిరు, 2018లో పోటీ చేసిరు, 2023లో పోటీ చేసిరు. మీరు మొన్న ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాం అని అన్నారు. ఇది ఖమ్మంలో ఎలక్షన్ కానీ కరీంనగర్లో కానీ పోటీ చేస్తాను. కానీ వస్తాడు పవన్ కళ్యాణ్ వస్తాడు, జనసేన అభ్యర్థులకు ప్రచారం చేస్తాడని చెప్పి పెద్ద ఊహాగాలు చేసిరు, కానీ రాలేదు. కొంతమంది పోటీ చేసిరు, ఒక 10 ఓట్లు కొంతమందికి వచ్చినాయి, 50 ఓట్లు వచ్చినాయి. ఎమ్మెల్యే పోటీ చేస్తే 1000 ఓట్లు కూడా వచ్చినాయి. సో దాన్ని మేమేం కాదట్లేదు, ప్రజలు డిసైడ్ చేస్తారు. మేము డిసైడ్ చేస్తే మేము చెప్తే మీకు ఓట్లు వేయడం కాదు, మీరు చెప్పినా మీకు ఓట్లు వేసడం కాదు. ప్రజలకు ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళు మనకంటే చాలా తెలియని వాళ్ళు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే జనసేనను బీజేపీ వల్ల కావడం లేదు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది, డైరెక్ట్ అధికారులకు రాదు. సో ఇక్కడ బీజేపీ యొక్క స్ట్రాటజీ ఏంది అంటే జనసేన ద్వారా ఇక్కడ రాజకీయాలు మొత్తం కూడా నిర్వీర్యం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి హెల్దీ రాజకీయాలు ఏవైతున్నాయో ఆ రాజకీయాలన్నిటి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి లుచ్చా రాజకీయాలు తీసుకురావాలంటే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకు నేను చెప్తున్నా అంటే అక్కడ మనం చూస్తున్నాం కదా, అమ్మలక్కలు లెక్క పెడతా ఉంటారు, లకారంతో మాత్రం తిట్టుకుంటా ఉంటారు. అసలు కనీసం ఆమె హోంమంత్రి అనిత కదా, ఇటు వైఎస్ సంబంధించినటువంటి దాంట్లో రోజా కదా, ఒక వీళ్ళు స్త్రీమూర్తులు కదా అని ఆలోచించరు. అనితను ఏ విధంగా ఎంత దారుణంగా తిట్టాలో, ఆమె క్యారెక్టర్ ఎంత దారుణంగా అసోసియేట్ చేయాలో అట్లా చేస్తూ ఉంటారు. ఇటు రోజాని కానీ ఇటు రజనీని కానీ వీళ్ళని ఎంత దారుణంగా వాళ్ళ క్యారెక్టర్ అసలు దారుణంగా చేస్తారు. అవి చెప్పలేని మాటలు, నిజంగా అవి వింటుంటే మనకే జుగుప్సాకరంగా కనబడుతుంటాయి. దీనికి కారణము అక్కడ ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి కల్చర్ అక్కడ ఉంది.
సో దానిలో అక్కడ ఉన్నట్టు కల్చర్లో భాగంగా ప్రధానంగా కీలకంగా ఉన్నది జనసేన పార్టీ. మీరు అబ్జర్వ్ చేయండి, జనసేన పార్టీలో ఎవరైనా తీసుకోండి, అసలు వాడికి కానీ సబ్జెక్ట్ ఏముండదు, లకారంతో తిట్టుకుంటూ పోతూ ఉంటాడు. సో ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాజకీయాల కూడా అదే పరిస్థితి తీసుకెళ్ళే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో జనసేన తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల్లో బీజేపీ ఒక కంపు చేయాలనే దాంట్లో ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఏం జరగబోతుందంటే, రాజా సింగ్ అనేటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడిందంటే 100% రాజా సింగ్ జనసేనలోకి పోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకు అంటే జనసేనకు ఇప్పుడు ఒక ఫిగర్ కావాలి, జనసేనకు ఒక ప్రధానంగా ఆ ఐడియాలజీ, హిందూ ఐడియాలజీతో ఉన్నటువంటి ఒక ఫిగర్ కావాలి. సో ఇప్పుడు రాజా సింగ్ కూడా అన్వేషిస్తున్నాడు. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఆయన ఒక పోరాటం చేయలే పరిస్థితిలో ఉన్నాడు. ఇండిపెండెంట్గా తను రాజకీయ శాసించకపోవచ్చు, ఒక భయం అయితే ఉంటుంది. అదే జనసేన లాంటి ఒక పార్టీ ఉన్నదనుకోండి, పవన్ కళ్యాణ్ ఇమేజ్ తోడవుతుంది, దాంతోపాటు ఇక్కడ హిందుత్వ ఐడియాలజీ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇమేజ్ కూడా తోడవుతుంది. కాబట్టి ఇక్కడ జనసేనను తీసుకురావచ్చు. ఇప్పుడు రాజా సింగ్ ఏం పొద్దున్న లేస్తే హిందుత్వవాదం తప్ప ఆయన ఏం మాట్లాడు, ప్రజా సమస్యల గురించి కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే కదా, ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు కదా, మరి ప్రజల గొంతుగా ఉండాలి కదా. సరే, నీ హిందుత్వవాదాన్ని నువ్వు మాట్లాడుకో, తప్పలేదు. ఎవరైనా కానీ నా యొక్క హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు, నా హిందుత్వం మీద ఖచ్చితంగా దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి, అందులో ఎవరు వద్దరు. కానీ అదొకటే రాజకీయం కాదు కదా, ప్రజా సమస్యలు చాలా ఉంటాయి. మేము వెలుగు మాటల మీద మాట్లాడతాం, వరంగల్లో ఉన్నటువంటి టెంపుల్ మీద మాట్లాడతాం, నాగర్ కర్నూలు ఇష్యూస్ గురించి మాట్లాడతాం. ఈ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్య గురించి మేము మాట్లాడతాం. అందులో మా యొక్క హిందూ ధర్మం మీద, మా టెంపుల్స్ మీద దాడి జరిగితే కూడా బలంగా మాట్లాడతాం. మరి ఇప్పుడు రాజా సింగ్ హిందూ ధర్మం మీద కూడా మాట్లాడుతారు కదా, మరి ఏ ప్రజా సమస్యల మీద కొట్లాడాడు? హైదరాబాద్లో ఉన్న ఇందిరా పార్క్ దగ్గర ఏ ప్రజా సమస్య మీద ఎన్ని ధర్నాలు చేసిండు? సో ఇప్పుడు ఏంది అంటే జనసేనకు ఈయన లాంటి ఇమేజ్ వస్తే ఇక రోజుకు ఒక పంచాయతీ పెట్టాలి, మతాల మధ్య కొట్లాట పెట్టాలి. ఇక్కడ ఆయన ఉండేది ఓల్డ్ సిటీలో కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఇక పంచాయతీ స్టార్ట్ చేయాలి. ఇక దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకుపోవాలి. ఒక ఎజెండా తోటి 100% ఒక ఎజెండా తోటి రాబోతున్నారు వీళ్ళు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనేది వీళ్ళ యొక్క ప్రయత్నం. కాబట్టి ఆ దిశగా జరుగుతుంది. మీరు గమనించండి, గత కొంతకాలంగా జనసేనలోకి భారీగా చేరికలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? బీజేపీ నుంచే వస్తున్నాయి. మీరు గమనించిర్రా? బీజేపీ నుంచి వస్తున్నాయి. జనసేనకి భారీగా చేరికలు అంటారు. ఏందని చెప్పి వాళ్ళ ప్రొఫైల్ ఎతికితే వాళ్ళు గతంలో బీజేపీలో పనిచేసిన వాళ్ళు, లేదా బీజేపీ మహిళా మోర్చాలో పనిచేసిన వాళ్ళు, ఏబీపీలో పనిచేసిన మాత్రమే జనసేనలోకి పోతున్నారు. ఇది జరుగుతున్నటువంటి విషయం. తెలంగాణ సమాజం కొంచెం జాగ్రత్తగా. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉందన్న, చిన్న విషయం ఏంటంటే బీజేపీ రామచంద్రరావు చాలా క్లియర్ గా ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పిండు. ఎందుకనంటే మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్లలో హైదరాబాద్ వేదికగా కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయినా కూడా హైదరాబాద్ లో గెలిచింది. కాబట్టి బీజేపీ గెలిచే సీట్లు బీజేపీ గెలుస్తుంది. వాళ్ళు ముందే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, రామచంద్రరావు ఇంట్లో కూర్చొని బీజేపీ ఎక్కడెక్కడ గెలుస్తుందో ప్లేసులు రాసుకుంటారు, వాళ్ళు స్థలాలన్నీ రాసుకుంటారు. వాటిని మేము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఒంటరిగా చేస్తుంది, బీజేపీ చేస్తుంది, మన బీఆర్ఎస్ కూడా చేస్తుంది. ఎక్కడైతే బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశాలు కనబడతాయో అక్కడ జనసేన పోటీ చేయదు. ఇప్పుడు బీజేపీ గెలిచేటువంటి ప్లేసులలో జనసేన పోటీ చేయదు. ఇక్కడ జనసేన ఓట్లని బీజేపీ పడేట్టు చేస్తారు. ఇక కొద్దిగా బీఆర్ఎస్ తో పోటీకి వచ్చేటువంటి ప్లేసులు ఏవైతే ఉంటాయో, కాంగ్రెస్ తో పోటీకి వచ్చే ప్లేసులు ఏవైతే ఉంటాయో అక్కడ జనసేనను పోటీకి పెట్టకుండా బీజేపీకి వైపు మళ్ళించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇంకొక 10 ఓట్లు అయితే 20 ఓట్లు అయితే మేము గెలుస్తాము, ఒక 5% 10% ఓట్లు అయితే మేము గెలుస్తాం అన్న కాడ జనసేన పోటీ చేయకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. అట్లా ఒక 5-10 సీట్లు గెలిచేటువంటి పరిస్థితులు కనబడతాయి. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటారో అక్కడ బీఆర్ఎస్ ఓట్లను చీల్చడం కోసం జనసేన పోటీలోకి వస్తుంది. జనసేన పోటీలోకి వచ్చి బీజేపీని పడుతుంది, బీజేపీ ఓట్లు బీజేపీ గెలుచుకుంటుంది, కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుంది. జనసేన బీఆర్ఎస్ ఓట్లు గెలిచడం కోసం మాత్రమే జనసేన అక్కడ దిగుతుంది. ఇక కాంగ్రెస్ గెలిచే కాడ కూడా జనసేన ఎక్కువగా నిలబడుతుంది. కాంగ్రెస్ ఎక్కడైతే గెలుస్తుంది అనుకున్నామో అక్కడ జనసేన నిలబడుతుంది, కానీ ప్రచారం మాత్రం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచేటువంటి ప్రాంతాల్లో వాళ్ళు నిలబడి వాళ్ళు ఈ ఓట్లను గెలుచుకొని కనీసం ఇక్కడ 10 సీట్లు మేము గెలిపించాలని ప్రయత్నం చేస్తే ఈ జనసేన నిలబడ్డ కాడ పూర్తి స్థాయిలో బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. బీజేపీ నుండి కార్పొరేటర్ కావాలనుకుంటున్నటువంటి ప్రధాన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 20 నుండి 30 మందికి తప్ప మిగతా వాళ్ళందరి విషయంలో
బీజేపీ జనసేనకే పోటీ చేస్తుంది, అవసరమైతే జనసేనను గెలిపించాలని ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో కూడా మా అయ్య జాగిరా అని చెప్పేసి మాటల్ని నిజం చేసేటువంటి ప్రయత్నం బీజేపీ, జనసేన, కాంగ్రెస్ కలిపి చేయాలన్నటువంటి కుట్రలు తెలంగాణలో కనబడతా ఉన్నాయి. 100% ఇది 100% నిజం. మాకు బీఆర్ఎస్ మీద ప్రేమ ఎట్లాంటిది లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి గొంతులు ఏవైతే ఉన్నాయో ఓ లిస్టు తీసినట్టు అందులో మా పేర్లు వస్తాయి, మా ఛానల్ వస్తాయి. ఈరోజు తెలంగాణ అస్తిత్వంతో నడుస్తున్నటువంటి పార్టీని ఈయంతో కూడా కూలగొట్టేది ఉంటే రేపు పొద్దుగాల హైదరాబాద్ మన అయ్యా జాగీర్ అవుతుంది అని నిరూపించుకోవడం కోసం కాంగ్రెస్, బీజేపీ, జనసేన కలిసి ఒక నాటకం అడుగుతుంది. దానికి తెలంగాణ పవన్ కళ్యాణ్ గా రాజా సింగ్, ఎందుకంటే ఆయన ఎట్లయితే ఊగుతాడో ఈయన కూడా అట్నే ఊగుతాడు. ఆయనకు ప్రజా సమస్యలు తెలియవు, ఈయనకు ప్రజా సమస్యలు తెలియవు. ఆయనకు విద్యార్థి సమస్యలు పట్టవు, ఈయనకు విద్యార్థి సమస్యలు పట్టవు. ఆయనకు నిరుద్యోగుల గురించి మాట్లాడరాదు, ఈయనకు నిరుద్యోగుల గురించి మాట్లాడరు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాడికి పోయి పవన్ కళ్యాణ్ పెసోలు ఏం సార్ చెప్పండి సమస్య అని అంటే దీని మీద నాకు అవగాహన లేదు అన్నాడు. అసలు రాజా సింగ్ దేని మీద అవగాహన ఉండదు. కాబట్టి తెలంగాణ కలిసి తెలంగాణను ఆగం చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. అంతే.